సార్ మన దగ్గర 60 కంట్రోల్ ఉంది సార్. అంటే మనం చిన్నది బస్ స్టాండ్ ముందు ఉంటుంది సార్. ఉంది సార్. అయితే దాన్ని ఏంటంటే మనం ఓపెన్ చేయాలి సార్. అది ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు జనాలు తెలుసు సార్. ఇదంతా నియర్బై విలేజ్ లెక్క తెలుసు నియర్బై ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు. మీరు ఒకసారి ఇప్పుడు చెప్పాలనుకోండి పిఎస్ఆర్ ముగ్గురు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే పోలీసు అక్కడ దిగి అక్కడ వెళ్తారు. అయితే మనం అక్కడ కంట్రోల్ ఒకరు ఉన్నట్లయితే జనాలు సక్రమంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది సార్. ఇంకోటి మనం ఏం చేస్తున్నాం సార్, రోడ్డు భద్రత సంబంధించినటువంటి దాంట్లో మనం ఇప్పుడు మన గత సిఐ గారు కానీ గత ఎస్ఐ గారు కానీ ఇక్కడ పిలిపించి ఆటో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం సార్. అవగాహన సదస్సులు పెట్టారు. ఒక రోజు ఎంపీ ఫంక్షన్లో సదస్సు పెట్టారు సార్. అయిపోయిన మరుక్షమే బస్ స్టాండ్లో 3 ఆటోలు అడ్డంగా అవుతున్నాయి సార్. మనం ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తాము ఇన్నోడు ఇంటోడు. అందుకే మనం అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఇంకోటి దానికి ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే మనం ఏంటంటే క్లీన్ సీట్గా చూడవచ్చు సార్. ఏదో విషయం ఇక్కడ కొందరు తిరిగి సార్ ఎట్లా వెళ్ళాలో కొంచెం అట్లాంటి వాళ్ళు కూడా అవగాహన కలిగించారు సార్. ఇంకా గట్టిగా చెప్పాలంటే సార్ ఏదైనా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు శాఖ వారు తీసుకుంటేనే భయం ఉంటుంది. ఇంకోటి సార్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది 100% ఉంది సార్. కాకపోతే ఏంటంటే జనాలు దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ అయితలేదు. కానీ ఫ్రెండ్లీ పోలీస్ ఉందని దాంతోపాటు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి సార్. రెండవది ఏంటంటే సార్ స్కూల్ బస్సు మనం చూస్తుంటాం తరచుగా ప్రమాదాలు గురై కాబట్టి. సో దానిలో డ్రైవర్ లోపం ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఫోన్ పట్టుకుని మాట్లాడతాడు. కొందరు రాత్రి డ్రింక్ చేసి అది పొద్దున వాళ్ళకి అట్లాగే ఓవర్లోడ్ ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. వాళ్ళు అదే మైకుల్లో బండిని నడుపుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యారని చాలా ఆస్కారం ఉంది సార్. మనం రీసెంట్గా మన లోకల్ కూడా అయ్యింది సార్. అట్లాంటివి కాకుండా మనం ఏంటంటే మన ఆధ్వర్యంలో అంటే మన పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి నెలకు ఒక్కసారి వాళ్ళకి డ్రైవర్లకి అంటే ఆటో డ్రైవర్లు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు కానివ్వండి వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది సార్. అని ఖచ్చితంగా మీరు చేస్తారని ఉద్దేశంతో మేము దాంతోపాటు మేము లాస్ట్ టైం కూడా మన సార్ గారు కూడా కొన్ని తీసుకెళ్ళాం సార్. ఇది ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సమస్య వాళ్ళు తీసుకెళ్ళాం సార్. ఆల్రెడీ సార్ గారు మనం తీసుకున్నాం మీద కొంచెం ఎందుకంటే మీరు కొంచెం మంచి పేరు తప్పకుండా చేయండి సార్. అది 2 సీనియర్స్ వాళ్ళు తీసుకుంటాం సార్. ఒక 4